ఒక్క క్లిక్ అంతే. మనకు కావలసిన ఫుడ్, టాక్సీ లేదా మరేదైనా సర్వీస్ అన్నీ మన ఇంటి ముందుకే వచ్చేస్తున్నాయి. చాలా సౌకర్యంగా ఉంది కదూ. కానీ ఈ సౌలభ్యం వెనుక ఒక పెద్ద ప్రపంచమే ఉంది, మన కంటికి కనిపించని ప్రపంచం. రండి, ఈ విశ్లేషణలో మనం ఆ ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 2145 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. రాబోయే 10 ఏళ్లలో గిగ్ ఎకానమీ ఎంత పెద్ద ఆర్థిక శక్తిగా మారబోతోందో ఈ ఒక్క సంఖ్య మనకు స్పష్టంగా చూపిస్తోంది. అందుకే కదా మనం దీని గురించి ఇంత వివరంగా మాట్లాడుకోవాలి. అయితే ఈ భారీ ఆర్థిక వ్యవస్థ వెనుక ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దాగి ఉంది. మనకు ఇంత సులువుగా, ఇంత సౌకర్యంగా అన్నీ దొరుకుతున్నాయంటే దానికోసం తెర వెనుక అసలైన వెల ఎవరు చెల్లిస్తున్నారు, ఎంత చెల్లిస్తున్నారు? ఓకే, ముందుగా ఈ ఆన్ డిమాండ్ విప్లవం అసలిలా స్టార్ట్ అయిందో చూద్దాం. గిగ్ వర్క్ అనేది మొదట్లో చాలామందికి ఒక గొప్ప అవకాశంగా కనిపించింది. కానీ ఆ వాగ్దానం వెనుక ఉన్న అసలు కథేంటి, దాని వెల ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదట్లో చాలామంది గిగ్ వర్క్ను ఒక సైడ్ హజిల్లాగా చూసేవాళ్లు. అంటే ఖాళీ సమయంలో అదనపు ఆదాయం కోసం చేసే పనిగానమాట. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికాలో ప్రతి 3 ప్లాట్ఫామ్ వర్కర్స్లో ఒకరికి ఇదే వాళ్ల ప్రధాన ఆదాయ వనరు. ఇది ఇక సైడ్ పని కాదు, వారి జీవితమే దీనిపై ఆధారపడి ఉంది. ఈ చార్ట్ చూస్తే మనకు దీని స్కేల్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 43.5 కోట్ల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే మార్కెట్ ఏటా 51% పైగా పెరుగుతోంది. ఇక యూరోప్లో అయితే ఏకంగా 90% మంది కార్మికులు డిజిటల్ టూల్స్ వాడుతున్నారు. అదే కదా ఈ గిగ్ ఎకానమీకి పునాది. సరే, మరి ఈ కంపెనీలు ఇంత లాభాలెలా సంపాదిస్తున్నాయి? దీని వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటంటే రెగ్యులేటరీ ఆర్బిట్రాజ్. ఈ పదం కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. వాళ్ళేమంటారంటే, మేము టెక్నాలజీ కంపెనీలం బాస్, ఉద్యోగాలిచ్చే కంపెనీలం కాదు అని చెప్తారు. ఆ ఒక్క మాటతో మన కార్మిక చట్టాల్లోన లొసుగులన్నింటినీ వాడుకుంటారు. దీనివల్ల ఉద్యోగులకివ్వాల్సిన బెనిఫిట్స్, ఇన్సూరెన్స్, పెయిడ్ లీవ్స్ లాంటి ఖర్చులన్నింటినీ సింపుల్గా తప్పించుకుంటారన్నమాట. ఇప్పుడు మనం కార్మికుల వైపు నుండి చూద్దాం. వాళ్ల రోజువారీ జీవితాన్ని ఎవరు శాసిస్తున్నారు? వాళ్ల బాస్ ఒక మనిషి కాదు, కనిపించని ఒక ఆల్గరిథం. ఇదే వాళ్లకు అతిపెద్ద సమస్యగా మారింది. ఫస్ట్ ప్రాబ్లం అల్గోరిథమిక్ కంట్రోల్. అంటే జీతమెలా లెక్కిస్తారో, ఏ కారణంతో పని నుండి తీసేస్తారో వర్కర్స్ కస్సలు తెలీదు. ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ తీసుకునేది ఒక రహస్యమైన కంప్యూటర్ కోడ్. వెళ్ళి అడగటానికి అక్కడొక మేనేజర్ ఉండడు, సమాధానం చెప్పేవాళ్లే ఉండరు. అంతా ఆ యాప్ ఇష్టం. ఇక రెండవ సమస్య డబ్బులు రాని సమయం. అంటే ఒక ఫుడ్ డెలివరీ కోసం గంటల తరబడి రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేసినా, లేదా ఒక పికప్ పాయింట్కి వెళ్లడానికి ప్రయాణించినా ఆ సమయానికి డబ్బులు రావు. దీనివల్ల వాళ్లకు గంటకు నిజంగా వచ్చే జీతం దారుణంగా పడిపోతుంది. మూడో సమస్య ఏంటంటే ఖర్చులన్నీ వర్కర్ నెత్తినే. వాడే వెహికల్కి అయ్యే పెట్రోల్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ వాళ్లే చూసుకోవాలి. కంపెనీ ఇచ్చేది ఒక్క యాప్ మాత్రమే. అంటే వ్యాపారంలో ఉండే రిస్క్ మొత్తాన్ని కంపెనీ ఒక వ్యక్తి మీదకు తోసేస్తోందన్నమాట. చివరిగా అన్నింటికన్నా కీలకమైనది సామాజిక భద్రత అనేది 0. మామూలు ఉద్యోగులకుండే కనీస వేతనం, హెల్త్ ఇన్సూరెన్స్, పెయిడ్ సిక్ లీవ్స్, నిరుద్యోగ భృతి ఇలాంటి ఏ రక్షణ వీరికి ఉండదు. ఇది వాళ్ల జీవితాలను చాలా అనిశ్చితిలోకి నెట్టేస్తుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న ఈ 4 సమస్యలు అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అల్గారిథం జీతాన్ని కంట్రోల్ చేస్తుంది, పనికోసం వెయిట్ చేసిన టైంకి డబ్బులు రావు, ఖర్చులన్నీ మనవే. దానికి తోడు ఎలాంటి సోషల్ సెక్యూరిటీ ఉండదు. ఇవన్నీ కలిపి గిగ్ వర్కర్స్ను ఒక ప్రమాదకరమైన, అనిశ్చితమైన స్థితిలో ఉంచుతున్నాయి. అయితే ఈ పరిస్థితులకు కార్మికులు మౌనంగా ఉండిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా తమ హక్కుల కోసం పోరాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఆ గ్లోబల్ ఫైట్ బ్యాక్ గురించి చూద్దాం. ఈ టైంలైన్ చూడండి. ఈ ఉద్యమం ఎంత వేగంగా ప్రపంచమంతా పాకిందో మనకర్థమవుతోంది. 2025 ఏప్రిల్లో బ్రెజిల్లో మొదలైన నిరసనలు 2025 చివరికి ఇండియాలో పెద్ద సమ్మెలకు దారితీశాయి. చివరికి 2026 జాన్యువరిలో మన ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదేదో ఒక్క దేశ సమస్య కాదు, ఇది ఒక గ్లోబల్ మూవ్మెంట్. 10 నిమిషాలు. ఈ ఒక్క నెంబర్ వెనుక చాలా పెద్ద కథే ఉంది.
ఇండియాలో ఈ 10 మినిట్స్ డెలివరీ మోడల్ డెలివరీ రైడర్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ట్రాఫిక్లో దూసుకుపోయేలా చేసింది. సరిగ్గా ఇదే వారిని దేశవ్యాప్త సమ్మెకు పురుగొల్పింది. ఈ కోట్ చూడండి. బ్రెజిల్లోని కార్మికులు అడుగుతున్న డిమాండ్లు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. ప్రతి డెలివరీకి ఎంత, ప్రతి కిలోమీటర్కు ఎంత అని వాళ్ళు క్లియర్గా అడుగుతున్నారు. దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఏంటంటే ఇదేదో సైద్ధాంతిక పోరాటం కాదు, కనీస ఆర్థిక మనుగడ కోసం చేస్తున్న పోరాటమని. కార్మికుల పోరాటాలు వృధాపోలేదు. వాళ్ల గొంతు ప్రభుత్వాలకు చేరింది, చట్టాలు చేసేవాళ్లకు వినిపించింది. దాని ఫలితంగా గిగ్ వర్క్ రూల్స్ను మార్చడానికి కొత్త పరిష్కారాలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2 ప్రధానమైన పరిష్కారాలు కల్పిస్తున్నాయి. ఒకటి యూరోపియన్ యూనియన్ మోడల్. వాళ్లేమంటున్నారంటే వర్కర్స్ని పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలి అని. రెండోది కాలిఫోర్నియా మోడల్. వాళ్లు కాంట్రాక్టర్లుగానే ఉంటారు, కాని యూనియన్గా ఏర్పడి జీతభత్యాల కోసం బేరసారాలు ఆడే హక్కును వాళ్లకివ్వాలి అని. ఈయూ తీసుకొచ్చిన ఈ టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ 5 పాయింట్లల్లో ఏ రెండింటినైనా సరే ఒక ప్లాట్ఫామ్ కంట్రోల్ చేస్తే చాలు, అక్కడ పనిచేసే వ్యక్తిని చట్టపరంగా ఉద్యోగిగా గుర్తించాల్సిందే. ఇది చాలా సింపుల్గా ఉన్న చాలా పవర్ఫుల్ రోల్. ఇక ఆస్ట్రేలియా అయితే ఇంకో అడుగు ముందుకేసి ఉద్యోగి లాంటి అని ఒక కొత్త కేటగిరీనే సృష్టించింది. వీళ్ళు పూర్తి ఉద్యోగులు కారు, అలానే పూర్తి కాంట్రాక్టర్లు కారు. ఈ కొత్త వర్గం వారికి కొన్ని ముఖ్యమైన రక్షణలు కల్పించింది. అందులో ప్రధానమైనది గంటకు కనీసం $31.30 వేతనం. ఇది ఈ సమస్యకు ఒక కొత్త ప్రాక్టికల్ సొల్యూషన్. ఇప్పటిదాకా మనం చూసిన పోరాటాలు, పరిష్కారాలు అన్నీ కూడా ఒకే ఒక ప్రాథమిక ప్రశ్న దగ్గర ఆగుతున్నాయి. గిగ్ వర్కర్ ఒక ఉద్యోగా లేకపోతే ఒక కాంట్రాక్టరా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన పని యొక్క భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మన పాతకాలం నాటి కార్మిక చట్టాలు 2 వర్గాలను గుర్తిస్తాయి. ఒకటి ఉద్యోగి, 2 కాంట్రాక్టర్. కానీ ఈ గిగ్ ఎకానమీ ఈ 2 కేటగిరీల్లో ఎక్కడా సరిగ్గా ఇమ్మడటం లేదు. అంటే ఈ పాత నమూనా ఇక ఏమాత్రం పనిచేయదు. దీనికి పరిష్కారమే ఈ 3వ వర్గం లేదా థర్డ్ కేటగిరీ వర్కర్. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా లాంటి చోట్ల ఇప్పుడు ఇదే ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీని లక్ష్యం ఒక్కటే, ఒక కాంట్రాక్టర్కుండే ఫ్లెక్సిబిలిటీని, ఒక ఉద్యోగికి ఉండే భద్రతను రెండింటినీ కలిపి ఒక కొత్త, మెరుగైన మోడల్ను సృష్టించడం. చివరిగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ చర్చ కేవలం గిగ్ వర్క్ గురించే కాదు. మన ప్రపంచంలో అల్గారిథంల పాత్ర రోజురోజుకీ పెరుగుతున్న కొద్దీ ఫైనల్గా కంట్రోల్ అనేది ఎప్పుడూ మనుషుల చేతిలోనే ఉండేలా మనం ఎలా చూసుకోవాలి? ఇది భవిష్యత్తు పనికి సంబంధించిన అతిపెద్ద సవాలు.